ఇవాళ అధ్యక్ష, ఎనీ స్టేట్ డెవలప్మెంట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండికేటర్స్. అధ్యక్ష, బాధ రేకరణ మీరు కూడా వినాల కేర్ఫుల్గా. మీదే తెలంగాణ రైజింగ్ అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇన్ రియాలిటీ తెలంగాణ ఇస్ సింకింగ్. ఫైనాన్షియల్లీ ఇట్ ఇస్ సింకింగ్, సోషల్లీ ఇట్ ఇస్ సింకింగ్, ఇన్ ఎవ్రీ సెక్టర్ ఇట్ ఇస్ సింకింగ్, బట్ ఓన్లీ రైజింగ్ ఇన్ ద పోస్టర్స్, ఇన్ ద పాంఫ్లెట్స్, ఇన్ ద అడ్వర్టైజ్మెంట్స్. నేను ఎస్డిజి గోల్స్ చెప్తా అధ్యక్ష, నేను డేటా చెప్తా. అక్కబట్టవే ఎందుకట్లా ఆగమవుతున్నారు? ఆగరే అమ్మా మీరు. మీరు ఆకలి సూచికల్లో అధ్యక్ష, హంగర్ ఇండెక్స్ లో అధ్యక్ష తెలంగాణ 21 స్థానంలో ఉంది అధ్యక్ష భారతదేశంలో. నాణ్యమైన విద్యను అందించడంలో అధ్యక్ష తెలంగాణ 17వ స్థానంలో ఉంది అధ్యక్ష. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వంలో అధ్యక్ష తెలంగాణ 23వ స్థానంలో ఉంది అధ్యక్ష. మంచి ఆరోగ్యము శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఒక జిఎస్డిపి గోల్స్ లో అధ్యక్ష తెలంగాణ 18వ స్థానంలో ఉంది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ లో అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్, ద హోమ్ మినిస్టర్ 27th పొజిషన్ లో ఉంది అధ్యక్ష. ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లో 27% ఉంది, 27వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. Now they are saying Telangana is rising and then I have to clap. What is this అధ్యక్ష? ఎట్లయితుంది అధ్యక్ష ఇది? Are you not misleading అధ్యక్ష? Should they not require to be regulated అధ్యక్ష? తప్పని చెప్పకూడదు అధ్యక్ష అనేది. నేను ఉట్టి బూతులు మాట్లాడుతున్నా అధ్యక్ష, లాగులో తొండలంటారు అధ్యక్ష. నేను ఓన్లీ డేటా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఐ విల్ నాట్ క్రాస్ వన్ వర్డ్ బియాండ్ ద డేటా. అట్లా మాట్లాడితే నన్ను ఉరి చేయండి మీరు ఇక్కడ. కంక్లూడ్ చేయండి. టైం ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు. మీరు అసలే సభల్లో మన మీద గౌరవం పోతుంది అధ్యక్ష. మాట్లాడిన అధ్యక్ష కౌన్సిల్ మీద అధ్యక్ష ఇంత పెద్ద 3 ట్రిలియన్ ఎకానమీలో, 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకానమీలో పాపం విద్యావేత్తలు, ఎంబీ ఫౌండేషన్ లాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మన నల్గొండలో అధ్యక్ష వాళ్ళు 15% ఇస్తా అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష. దే ఆర్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ టుడే అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎదగాలనుకుంటున్నారు, మేము కూడా మీకు తోడిస్తాం, కానీ ఆ ఎదుగుదలలో ఉన్నట్టు సత్యాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది. ఇఫ్ మీరు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి నేను ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు నాకు? వాట్ ఎవర్ యూ టాక్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ టోల్డ్ మీ. డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ డిసెంట్ అని. వీళ్ళ కొత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు, నాకు అర్థమే కావట్లేదు ఇక్కడ. రెండోది అధ్యక్ష, నేను అధ్యక్ష